సరే, ఇంతకుముందు ఎవరన్నా ఏరియల్ సర్వేలు ఈ రకంగా చేశారా? ఏరియల్ సర్వేలు ఎక్కడ ఫామ్ హౌస్ ఉన్నది, ఎక్కడ భూ ఆక్రమణలు ఉన్నాయి, ఇలాంటి చేసేవైతే మ్యాప్ల్లో చూస్తారు, రెవెన్యూ రికార్డుల్లో చూస్తారు తప్పించి డైరెక్ట్గా వెళ్ళి ఆయనే ఫోటో తీసి, ఆయనే వీడియో తీసి, ఆయనే అంతు తేలుస్తారని చెప్పి హెచ్చరించే ఆ గట్స్ గురించి కోకొల్లలుగా రాస్తున్నాయి కథనాలు. ఏంట్రా బాబు అనవసరంగా ఈయనతో పెట్టుకున్నాడు. ఎందుకంటే పెద్దిరెడ్డి అనేసరికి చంద్రబాబు నాయుడు గారికి గుర్తొస్తుంటారు. వాళ్ళిద్దరికీ ఎప్పటి నుంచో రైవల్టీ ఉంది. అసలు పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. కానీ ఈయన ఎంటర్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా మెచ్చుకున్నారట. శభాష్ పవన్, దుమ్ము రేపవయ్యా అన్నాడట. వస్తున్న టాక్ బయటికి. అసలు ఎవరు ఇప్పుడు వరకు ఆ రకంగా టచ్ చేయలేదు. ఏ అటవీ శాఖ మంత్రి కూడాని. చాలామంది ఫారెస్ట్ మినిస్టర్లు చేశారు. ఎవరు ఈ రకంగా వెళ్ళారు? ఎవరు ఈ రకంగా జల్లెడ పడుతున్నారు అవినీతుల్ని, అక్రమాలని? చాలా తక్కువ మంది కదా. పవన్ కళ్యాణ్ మొదలు పెడితే అంతం ఉండదని. ఎక్కడ నెగ్గాలో తెలిసేవాడురా పవన్ అంటున్నారు. ఇప్పుడు ఆయనతో డైలాగులు ఉంటుంది.